శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, కుంభరాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం కూడా గ్రహాల అనుకూల సంచారమే కనిపిస్తోంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. విద్యారంగంలో తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకునే విధంగా పరీక్షలు బాగా రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం కనిపిస్తోంది. అన్నింటా జయమే కనిపిస్తోంది. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా లేదా కొంతకాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో ఆదాయానికి లోటు ఉండదు. అనుకున్నంత లాభం కలుగుతుంది. అంటే మీరు ఇంత ధనం కావాలనుకుంటే అంత ధనం ఖచ్చితంగా వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి అప్రయత్న ధనలాభం కూడా కలుగుతుంది. కుంభరాశి వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయకుండానే అదృష్టం కలిసి వచ్చి కూడా ఒక్కొక్కసారి మార్చి నెలలో ధనలాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే అనుకున్నంత రీతిలో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ధనపరంగా కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ధనలాభం పొందేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. దాంపత్య సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ కూడా మార్చి నెలలో చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా అన్ని రంగాల వారికి బాగుంది. ఏ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకైనా సరే బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థానచలనం కనిపిస్తోంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి స్థానచలనం కనిపిస్తుంది. అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఇంకొక ఇంటికి మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాల వల్ల లాభాలు చేకూరతాయి. నూతన పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ప్రత్యేకత ఏంటంటే అప్రయత్న ధనలాభం. అంటే ఒక్కొక్కసారి మీరు గట్టిగా ప్రయత్నించకపోయినా మీ అవసరానికి తగ్గట్టు ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు వచ్చి ధన సహాయం చేస్తారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి రావటం వల్ల సమయానికి ధనం అందుతుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరగటంతో పాటుగా వృత్తిపరంగా కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది.
కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు ఏంటంటే 4, 10, 12, 20, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 8, 13, 18, 23, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళు మార్చి నెలలో శివారాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా ప్రదోష కాలంలో నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసుకోండి, లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకుంటే పరమాద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే రోజు కూడా ప్రదోష కాలంలో శివ పంచాక్షరి స్తోత్రం కానీ దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కానీ చదవటం లేదా వినటం చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతుంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతుంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి,
పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక